ఈసారి అయితే ఎండాకాలంలో ఎప్పుడో చిగురు పెట్టాల్సింది ఉగాది కంటే ముందు నుంచి చిగురు పప్పు మామిడికాయలు తినడం అలవాటండి పల్లెటూళ్ళలో అండి. ఇంకా మేమైతే ఈ చిగురు చెట్లు ఉన్నంత కాలము, ఈ చిగురు పెడుతున్నంత కాలము చిగురు పప్పు కానీ చిగురు చారు కానీ చిగురు చట్నీ కానీ చేసుకొని తినడము మా పల్లెటూళ్ళలో ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆనవాయితీ. చిగురుతో చేసుకున్న ఈ పప్పు అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో సి విటమిన్ అనేది కూడా మనకు అందుతుంది. నేనైతే చెట్లు అయితే ఎక్కలేనండి, ఎందుకంటే లావుగా ఉన్నాం కదా, చెట్లు అయితే ఎక్కలేము. ఇంకా కొమ్మలు అయితే కిందున్న కొమ్మలు అయితే కోసుకొని ఇలాగైతే నేనైతే చిగురు అయితే తింటూ ఉంటాము. ఇంక ఈరోజు అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ చెట్టు కింద అయితే ఆటో అయితే పెట్టినారు. ఇంకా ఆటో ఎక్కి చిగురు కాయాలనే ఆలోచన అయితే వచ్చింది నాకు. ఇంకా ఆలోచన ఉన్నది వెనకంబడే ఆటో అతన్ని అడిగి నేనైతే ఆటో ఇక్కడైతే చెట్టు కింద పెట్టించుకొని కొమ్మల కింద బాగా చిగురు ఉన్న కొమ్మల కింద చిగురు అయితే కోసుకుంటున్నాను. నేను ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ వీడియో అయితే తీయలేదండి. ఒకవేళ మరొకసారి కానీ నేను చిగురు కోయటానికైతే ఇక్కడికైతే వస్తే, ఇది మా ఇంటి పక్కలే ఉంటుందండి చెట్టు, అప్పుడు తీస్తాను. ప్రస్తుతానికైతే నేను ఆటో మీద కూర్చొని అయితే చిగురు అయితే కోస్తున్నాను. చిగురు చూస్తుంటే మాత్రము పచ్చగా కళ్ళ నిండుగా చాలా చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇంకెప్పుడెప్పుడు కొద్దామా అని ఆతృతతో నేనైతే లేచి నిలబడడానికైతే చాలా భయం వేస్తుంది. కానీ కూర్చొని అయితే నాకు అందిన మటుకు కొమ్మలు ఎన్నైతే ఉన్నాయో నాకు అందే వరకు చుట్టుపక్కల వాటినన్నిటినైతే కూర్చొని కోసానండి. చూసారా చిగురు? మీరు ఈ వీడియోలో అయితే గమనించినట్లయితే చిగురు చాలా బాగుందండి. లేత లేత చిగురు అయితే తెంచుకొని మనం పప్పు వేసుకుంటే బాగుంటుంది. ఎక్కగలిగే వాళ్ళైతే మాత్రము ఎక్కినప్పుడే దండిగా కోసి పెట్టుకొని ఆ చిగురునైతే ఎండలో ఆరబెట్టుకొని కొద్దిగా ఆరిన తర్వాత అందులో పసుపు ఉప్పేసి ముద్దల్లాగా చేసి పెట్టుకుంటారండి. మనము ఎప్పుడైనా తినొచ్చు, వర్షాకాలం కానీ చలికాలం కానీ మరీ సమ్మర్ వరకు కూడా తినొచ్చు, ఎందుకంటే అదేం పాడైపోదు, అలాగే ఉంటుంది. పూర్వం కాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు అట్లా చేసేవారంట. మా ఊర్లో కూడా చాలామంది అట్లా చేసుకుంటారు, చెట్లు ఎక్కి ఎక్కువగా కోసుకునే వాళ్ళు. మేమైతే ఇంకా సీజన్ వరకే తింటాము, ఎందుకంటే అంత ఎక్కువ చిగురు అయితే కోసుకోలేము. పప్పు వరకు, ఆ రోజు పప్పు వరకు అయితే కోసుకొని తింటుంటాము. చాలామంది అయితే అలా చేయడం నేనైతే చూశానండి. ఒకవేళ నాకు మరి ఎవరైనా అలా చేసేవాళ్ళు నా కంట పడితే ఆ వీడియోని తీసి కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ చిగురు అయితే ఇది చూడండి ఎంత పచ్చగా ఉంది కదా. నేను కోసేటప్పుడు మీరు వీడియోలో గమనించినట్లయితే నా పక్కన సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. అప్పుడు టైం 8 కూడా కాలేదు, కానీ సమ్మర్తో మనకి ఎంతో ఎండ ఉన్నట్టు కనిపిస్తుంది. సూర్యుడు అయితే సూపర్గా ఉండింటాడు, అటుపక్క సూర్యుడు ఇటుపక్క నేను అన్నట్టుగా ఉండింటుంది. మీరు వీడియోలో గమనించినట్లయితే పల్లెటూర్లలో అయితే ఏ సీజన్కి ఆ సీజన్ మేము ఫ్రూట్స్ కానీ ఇట్లా ఒక చిగురేనే కాదు, మామిడి పళ్ళు కానీ మామిడికాయలు కానీ ఇంకా నేరేడు పళ్ళు కానీ ఇంకా కొండలో దొరికే కొన్ని రకాల పళ్ళు కానీ, అవి మామూలుగా అయితే మార్కెట్లలో కొన్ని పళ్ళు దొరకవు, అలాంటివి కానీ మేము సీజన్ని బట్టి తింటూనే ఉంటాము. ఎంతైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇవన్నీ దాదాపు ఉచితంగానే వస్తుంటాయండి. మేము ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులమనే చెప్పాలి. ఇంకా ఎందుకంటే కొన్ని పళ్ళు మాత్రమే మనకు మార్కెట్లో దొరకగలిగి ఉంటాయి. చూడండి నేనైతే కోసిన చిగురు ఇంత చిగురు కోసానండి. ఇంక రోజు అయితే ప్రస్తుతానికి మేము పప్పు అయితే చేసుకోము, చట్నీ బుడ్డలు వేసి వేరుశనగ గుళ్ళు వేసి చేస్తాము, బాగుంటుంది. చూసారా పూత కూడా కోసానండి. పూత చాలా పులుపుగా ఉంటుంది, చిగురు పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి పూత ఎంత బాగుంది కదా. మరి ఉంటానండి, బాయ్. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.